హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మా కన్నయ్యనైతే స్కూల్ జాయిన్ చేశాను కదా, తనైతే నర్సరీ ఫ్రెండ్స్. సో తనకైతే నవంబర్ 14th చిల్డ్రన్స్ డే ఉంది కదా, సో తనకైతే ఈవెంట్స్ కనెక్ట్ చేశారు. ఈవెంట్స్ అంటే ఉదానికి సంబంధించి కాంపిటీషన్స్. సో తనకైతే ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం తనకైతే ఒక సర్టిఫికేట్, ఒక మెడల్, ఒక పెన్సిల్, ఒక బాక్స్, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. తనకైతే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. సో నేను వీటిని అయితే చాలా జాగ్రత్తగా భద్రంగా దాచుకుంటాను. ఫస్ట్ మెంబర్ కదా, సో అందుకని చెప్పేసి చూసారా, మా కన్నయ్య అయితే హ్యాపీ ఫీల్ అయ్యాడు. అలానే గిఫ్ట్ స్పాన్సర్ చేసిన తర్వాత అంట ఫ్రెండ్స్, తను ఆ సర్టిఫికేట్ తీసుకుని తినేస్తున్నాడంట ఫ్రెండ్స్. సో నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత ఏమైందమ్మా ఈ సర్టిఫికేట్కి అని చెప్పేసి క్వశ్చన్ చేశాను. నేను తినేసాను రాజా అని చెప్పేసి అయితే మా కన్నయ్య అంటున్నాడు. అలానే ఈ బాక్స్ చూస్తారా, ఎందుకంటే పర్టికులర్గా నేను చూపిస్తుంది మా కన్నయ్య నేమైతే హిమాంష్ కార్తికేయ ఫ్రెండ్స్. సో కింద అయితే ఏంజల్ అని ఉంది, పైన అయితే హిమాంష్ అని ఉంది. హిమాంష్ అంటే మా కన్నయ్యనేమో. నేనైతే మా కన్నయ్యని అడిగాను, ఏంటమ్మా బాక్స్ పైన నేనేమో రాసింది అని చెప్పేసి. మా మేడం రాశారు అని చెప్పేసి అయితే మా కన్నయ్య చెప్పాడు. అండ్ మేడం కూడా నేను ఇంకా చెప్పలేదు. ఈ వీడియో చూసి అయితే మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ మేడం అయితే ఇచ్చారంట గిఫ్ట్స్. సో తనైతే ఎవరిచ్చారమ్మా అని చెప్పేసి నేను అడిగితే, మా మేడం నా కోసం అని చెప్పేసి ఇవన్నీ తీసుకొచ్చి నాకు ఇచ్చారు అని చెప్పేసి అయితే అన్నాడు. అలానే ఈ నేమ్ కూడా మేడమే రాశారని చెప్పేసి అన్నాడు. తనకి తెలియదు కదా. సో తనైతే వాళ్ళ మేడమే ఇచ్చారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఫ్రెండ్స్. చాలా అంటే మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలానే మీరు కూడా మా కన్నయ్యని మంచిగా బ్లెస్ చేయండి, ఇంకా మంచి మంచి గిఫ్ట్స్ సంపాదించాలి అని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.